హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్. ఈ కంట్రీస్ని మేము ఎలా డివైడ్ చేసామంటే పాపులేషన్ని బేస్ చేసుకొని, మిలిటరీని, యాన్యువల్ జీడిపిని బేస్ చేసుకొని ఈ కంట్రీస్ని మేము డివైడ్ చేసాము. ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీకు అందరికీ ఒక ప్రశ్న. అదేంటిదంటే మన దేశం ఇంకా పవర్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 10th ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చేసి సౌదీ అరేబియా మొత్తం పాపులేషన్ వచ్చేసి 3.6 crores. ఇందులో 70% మంది వలస వచ్చిన వాళ్ళే. ఆ దేశం యొక్క మొత్తం భూభాగం వచ్చేసి 2.15 మిలియన్ కిలోమీటర్ స్క్వేర్. సౌదీ అరేబియా జీడిపి వచ్చేసి 1.924 ట్రిలియన్ అండ్ జీడిపి పర్ క్యాపిటల్ వచ్చేసి $29,922. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీస్ ఈ దేశంలోనే ఉన్నాయి. ఈ దేశం యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఆయిలే. ఈ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా, అది ఈ దేశంలోనే ఉంది. ఇంకా ఈ దేశంలో టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి. ఈ దేశానికి ఇంకొక మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి టూరిజం కూడా. ఈ దేశం యొక్క మొత్తం మిలిటరీ పవర్ వచ్చేసి 2,27,000 మంది యాక్టివ్లో ఉన్నారు. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లలో సౌదీ అరేబియా 9th ప్లేస్లో ఉంది. మిలిటరీ మీద ఈ దేశం ఎక్కువ ఖర్చు పెడుతుంది. నెక్స్ట్ 9th ప్లేస్లో ఉన్నది సౌత్ కొరియా టోటల్ పాపులేషన్ వచ్చేసి 5.17 crores. ఈ దేశం యొక్క ల్యాండ్ సైజ్ ఎంత అంటే 1,210 స్క్వేర్ కిలోమీటర్లు. సౌత్ కొరియాలో కేపాప్ మ్యూజిక్ చాలా ఫేమస్. ఈ మ్యూజిక్ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. మరి అంతేకాకుండా కొరియన్ డ్రామాస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. సౌత్ కొరియాలో బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంది. సౌత్ కొరియా యాన్యువల్ జీడిపి వచ్చేసి 1.81 lakhs crores USD. సౌత్ కొరియా జీడిపి పర్ క్యాపిటల్ వచ్చేసి $34,997.78. సౌత్ కొరియా యొక్క మిలిటరీని రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ నేషనల్ మిలిటరీ అని కూడా అంటారు. మరి ఇంకా రాక్ అని షార్ట్ ఫామ్ లో పిలుస్తారు. రాక్ ఆర్మ్డ్ ఫోర్స్ లో మొత్తము 36 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 5 లక్షల మంది యాక్టివ్ లో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉన్న కంట్రీ. ఇంకా 8th పొజిషన్ లో ఉన్న కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్ యొక్క మొత్తం భూభాగం వచ్చేసి 5,51,695 స్క్వేర్ కిలోమీటర్లు. ఫ్రాన్స్ అనేది టూరిజం కి చాలా ఫేమస్. ఇక్కడ ఈఫిల్ టవర్ కూడా ఉంటుంది. ఇక్కడే మోస్ట్ ఫేమస్ అయిన మ్యూజియం ఉంటుంది. దాని పేరు ల్యూవ్ మ్యూజియం. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేకపోతే ఇక్కడ పేరు వేస్తున్నాను, చూసుకోండి. ఈ మ్యూజియంలోనే మోనాలిసా చిత్రం ఉంటుంది. మళ్ళీ ఇక్కడే చాలా ఫేమస్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్ అయిన నోట్రీ డ్రోమి క్యాథోడ్రికల్ ఉంటుంది. ఫ్రాన్స్ యాన్యువల్ జీడిపి వచ్చేసి 2.96 lakhs crores USD. ఫ్రాన్స్ లో చాలా మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. అందులో కూడా క్యాథోలిజం ని ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఫ్రాన్స్ యొక్క ఎకానమీ సోర్స్ వచ్చేసి టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మసీ. ఇంకా మిలిటరీ విషయానికి వస్తే వరల్డ్ 6th మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఈ ఫ్రాన్స్. ఈ దేశం యొక్క మిలిటరీ పవర్ వచ్చేసి 1,18,600. ఎయిర్ ఫోర్స్ లో వచ్చేసి 43,597 అండ్ నావీలో వచ్చేసి 36,044 మంది యాక్టివ్ లో ఉన్నారు. నెక్స్ట్ 7th ప్లేస్లో ఉంది యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి లండన్. యునైటెడ్ కింగ్డమ్ యొక్క భూభాగం వచ్చేసి 2,43,610 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశం యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి 3.13 lakhs crores US. యునైటెడ్ కింగ్డమ్ యొక్క జీడిపి పర్ క్యాపిటల్ వచ్చేసి $46,510. ఈ దేశంలో చాలా మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. ఎంతమంది అంటే 46% మంది క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు. ఈ దేశం యొక్క మిలిటరీ వచ్చేసి ఏప్రిల్ 1, 2023 నాటికి 77,636 మంది రెగ్యులర్ ఫుల్ టైమ్ ఆర్మీలో ఉన్నారు. 4,179 మంది గుర్ఖాలు ఉన్నారు. 27,104 మంది వాలంటీర్స్ ఉన్నారు. అదర్స్ వచ్చేసి 4,530 మంది ఉన్నారు. టోటల్ వచ్చేసి 1,13,439 మంది ఈ దేశం కొరకు పనిచేస్తున్నారు. ఇంకా 6th పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి జర్మనీ యొక్క మొత్తం పాపులేషన్ వచ్చేసి 8.32 crores. ఈ దేశం యొక్క భూభాగం వచ్చేసి 3,57,588 స్క్వేర్ కిలోమీటర్స్. దీని యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి 4.26 lakhs crores USD అండ్ జర్మనీ యొక్క జీడిపి పర్ క్యాపిటల్ వచ్చేసి 51,203 USD. ఈ దేశంలో చాలా మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. అందులో కొంతమంది క్యాథోలిజంని ఫాలో అయితే ఇంకొంతమంది ప్రొటెస్టెంట్ని ఫాలో అవుతారు. ఈ దేశం యొక్క మిలిటరీ పవర్ వచ్చేసి 31 May 2023 నాటికి 1,81,596 మంది యాక్టివ్లో ఉన్నారు. ఈ దేశం యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి సర్వీస్ సెక్టార్. దీని నుంచే 70% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంకా 5th పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి జపాన్ యొక్క మొత్తం పాపులేషన్ వచ్చేసి 12.57 crores. ఈ దేశం యొక్క మొత్తం భూభాగం వచ్చేసి 3,77,973 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే రిలీజన్ వచ్చేసి షింటూ అండ్ బుద్ధిజంని ఎక్కువ ఫాలో అవుతారు. ఈ దేశం యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి 4.94 lakh crores US. ఈ దేశం యొక్క జీడిపి వచ్చేసి 39,312.66 USD. ఈ దేశం యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ అండ్ ఇండస్ట్రీస్.
జపాన్ యొక్క మిలిటరీ పవర్ వచ్చేసి యాక్టివ్లో ఉన్నవాళ్ళు 2,47,150, రిజర్వ్లో ఉన్నవారు 56,000 మంది. ఈ దేశంలో మిలిటరీలో జాయిన్ కావాలంటే 18 నుంచి 32 వరకే ఎలిజిబిలిటీ. ఇంకా 4th పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి ఇండియా. ఇండియా యొక్క మొత్తం పాపులేషన్ వచ్చేసి జూలై 30, 2023 నాటికి 142,96,63,140 మంది ఈ దేశంలో ఉన్నారు. ఇండియా యొక్క మొత్తం భూభాగం వచ్చేసి 3,287 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశంలో ఎక్కువ మంది పాటించే రిలీజియన్ ఏంటిదంటే హిందూయిజం. ఈ దేశం యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి 3.18 lakhs crores USD. ఇండియా యొక్క జీడిపి పర్ క్యాపిటల్ వచ్చేసి $2,256. ఇండియా యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి సర్వీస్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్. దీని నుంచే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇండియా యొక్క మిలిటరీ పవర్ వచ్చేసి 2022 రిపోర్ట్స్ ప్రకారము 45 లక్షల మంది యాక్టివ్లో ఉన్నారు. ప్రపంచంలో ఉన్న 7 వండర్స్లలో ఒక వండర్ అయిన తాజ్ మహల్ మన ఇండియాలోనే ఉంది. మా ఈ ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా వస్తే మా ఈ కంటెంట్, మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ ఇది. ఇంకా 3rd పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి రష్యా. రష్యా యొక్క మొత్తం పాపులేషన్ వచ్చేసి 14.34 crores. రష్యా యొక్క భూభాగం వచ్చేసి 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశంలో చాలా మంది అంటే 60% మంది క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు. ఈ దేశం యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. ఈ దేశం యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి 1.78 lakhs crores $. రష్యా యొక్క జీడిపి పర్ క్యాపిటల్ వచ్చేసి 12,194. ఈ దేశంలో వోడ్కా ప్రొడక్షన్ చాలా ఎక్కువ. ఈ దేశం యొక్క మొత్తం మిలిటరీ పవర్ వచ్చేసి 1.15 మిలియన్. ఈ దేశం యొక్క మిలిటరీ పవర్ వచ్చేసి ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ మిలిటరీ ఫోర్స్. ఇంకా 2nd పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి చైనా. చైనా యొక్క మొత్తం పాపులేషన్ వచ్చేసి 2023 నాటికి 142,56,32,210 మంది ఉన్నారు. ఈ దేశం యొక్క మొత్తం భూభాగం వచ్చేసి 9.59 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశంలో చాలా మంది 2 రిలీజియన్స్ని ఫాలో అవుతారు. అందులో ఒకటి బుద్ధిజం అండ్ తువైజం. ఇవే కాకుండా ఇంకా మరెన్నో రిలీజియన్స్ ఉన్నాయి. ఈ దేశం యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చర్ అండ్ టెక్నాలజీ. వీటి నుంచి ఈ దేశంకు చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ దేశం యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి 18.87 USD. ఈ దేశం యొక్క మిలిటరీ పవర్ వచ్చేసి 2 మిలియన్ మంది యాక్టివ్లో ఉన్నారు. టాప్ 1 కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఈ దేశం యొక్క మొత్తం పాపులేషన్ వచ్చేసి 334,233,854 మంది ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశం యొక్క భూభాగం వచ్చేసి 9.834 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే రిలీజన్ వచ్చేసి క్రిస్టియానిటీ. అందులో కూడా ప్రొటెస్టెంట్స్ని ఎక్కువ ఫాలో అవుతారు. ఈ దేశం యొక్క యాన్యువల్ జీడిపి వచ్చేసి $25,896 బిలియన్. ఈ దేశం యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ దేశం యొక్క మొత్తం మిలిటరీ పవర్ వచ్చేసి 2.2 మిలియన్. ఇందులో యాక్టివ్లో ఉన్నది 1.4 మిలియన్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.